चैव ओंकाराय नमो नमः। ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. శ్రీమద్ భగవద్గీత పట్ల మనందరికీ కూడా ఎంతో ప్రేమ ఉంది, అలాగే విశ్వాసం ఉన్నది. అయినప్పటికీ కూడా భగవద్గీత పట్ల ప్రేమ, విశ్వాసము, భక్తి ఉన్నప్పటికీ కూడా భగవద్గీత మనం తీసుకోవాల్సినంత స్థాయిలో దాన్ని తీసుకోవటం లేదని, భగవద్గీత నుండి పొందవలసినటువంటి అద్భుతమైనటువంటి ఫలాలు మనం అనుభవించటం లేదు అనేటటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దీనికి కారణం ఏమిటి అంటే, నిజానికి భగవద్గీత యొక్క మహిమ ఏదో, ఆ మహత్యం ఏదో తెలవకపోవటం వల్ల శ్రీమద్ భగవద్గీత ఎంతటి మహత్తరమైనటువంటి గ్రంథమో, ఎంతటి మహిమాన్వితమైనటువంటి గ్రంథమో మనకు తెలియకపోవటం వల్ల భగవద్గీత నుండి మనం పొందవలసినటువంటి దాన్ని పొందటం లేదు అన్నది అర్థమవుతుంది. భగవద్గీత కేవలము మహాభారతంలోని ఒక భాగమే అనుకుంటున్నాం తప్ప, భగవద్గీత మానవ జీవితానికి ప్రామాణికమైనటువంటి శాస్త్రము, మనిషి ఎలా జీవించాలో తెలియచేసేటటువంటి గ్రంథము, మహర్షులు మనకు అందించినటువంటి మహత్తరమైనటువంటి తత్వాన్ని మనకు సారరూపంలో అందించినటువంటిది అనేది మనకు తెలియకపోవటం వల్ల శ్రీమద్ భగవద్గీతకు దూరమై అజ్ఞానంలో పడి ఉన్నాము అని అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు అందుకోసం మనం పెద్దలు అందించినటువంటి భగవద్గీత విశిష్టత, భగవద్గీత మహిమ తెలియచేసినటువంటి శ్లోకాలను కొన్నిటిని అర్థం చేసుకోవటానికి, తద్వారా గీతా మహిమ అర్థం చేసుకుని ఇంకా గీతను ప్రేమతో ఆశ్రయించి సత్ఫలితాలు పొందటానికి ఉపయోగించుకుందాం. ఈ గీతా మహిమ, భగవద్గీత మహత్యాన్ని మహర్షులు అందించగా, పెద్దలు గీత ఎంతటి పవిత్రమైనదో, ఎంతటి మహత్తరమైనదో అనేటటువంటి సందేశాన్ని మనకు అందించటం జరిగింది. పెద్దలు అందించినటువంటి ఆ మహా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోవటానికి ప్రయత్నించుదాం. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పాద్దో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన అంట. సర్వోపనిషదో గావో అంటే ఉపనిషత్తులన్నీ కూడా ఒక గోవు అని అనుకున్నట్లయితే, దోగ్ధ గోపాల నందన అంట. వాటిని పితుకుతున్నటువంటి వాడు గోపాల నందనుడు అట. మంచిది. ఉపనిషత్తులు సర్వోపనిషదో అన్నాడు. సర్వ ఉపనిషత్తులు అంటే ఉపనిషత్తులు మొత్తము అన్నీ కూడా. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి అంటే పెద్దలు 1108 ఉపనిషత్తులు ఉన్నాయని చెప్తున్నారు. అనేక సందర్భాల్లో మహర్షులు వారి శిష్యులను కూర్చోబెట్టి
బోధించినటువంటి బోధ సారమే ఉపనిషత్తులు అనేటటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. మహాద్భుతమైనటువంటి జ్ఞాన సంపద అది. అటువంటి ఉపనిషత్తులు 108 ఉపనిషత్తుల వరకు వ్యాఖ్యానాలు మనకు అందుతూ వస్తున్నాయి. ఆ ఉపనిషత్తుల అన్నిటి యొక్క సారమే శ్రీమద్ భగవద్గీత అని మనం ప్రతి అధ్యాయం చివర ఇది ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని మనం చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన. ఈ ఉపనిషత్తుల సారం, ఉపనిషత్తులన్నీ కూడా ఒక గోవు అనుకున్నట్లయితే దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. గోపాలనందన, గోపాలనందనుడు ఎవరు అంటే ఈ గోచరమయ్యేటటువంటి దాన్ని పాలిస్తున్నటువంటి వాడు ఎవరో కాదు, సృష్టికర్త. నిజానికి ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఎవరి గురించి చెబుతున్నాయి అంటే అగోచరుడైనటువంటి ఆ తండ్రి గురించే చెబుతున్నాయి, ఆ ఏకైక సృష్టికర్త గురించే చెబుతున్నాయి. కాబట్టి వాటి సారాన్ని అందించగలిగినటువంటి వాడు ఎవరు అంటే నిజానికి ఆ తండ్రే మరలా అందించాల్సి ఉంటుంది. అవ్యక్త స్వరూపుడైనటువంటి ఆ తండ్రి వ్యక్తమై ఆ జ్ఞానాన్ని అందించినప్పుడే మన వరకు ఆ జ్ఞానాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది అన్నది. అలాగే ఇక్కడ కూడా ఆయనే అందిస్తున్నారట. స్వయంగా పరమాత్మే ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు. నిజానికి పరమాత్మ అనుగ్రహము లేనప్పుడు ఏ మహర్షికైనా ఆ తత్వము ఏదో, ఆ పరమాత్మ సృష్టికర్త ఎవరో అర్థం చేసుకోవటానికి ఎంత తప్పించినప్పటికీ కూడా సాధ్యం కానేరదు అన్నది మనకు తెలిసినటువంటి విషయమే. అలాగే పార్థో వత్స, పార్థుడు అంటే పృథ్వీతత్వం కలిగినటువంటి వాడు, అంటే దేహభావనతో ఉన్నటువంటి వాడు. దేహభావనతో ఉన్నటువంటి ఆ పార్థుణ్ణి ఆసరాగా చేసుకుని ఈ గీతా సారాన్ని అందించితే ఇప్పుడు అది మనందరము కూడా పొందుతున్నాము. ఎవరు పొందుతున్నారు? సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్పూర్వమైనటువంటి మహత్తరమైనటువంటి ఆ అమృతం పొందటానికి బుద్ధిమంతులందరూ కూడా అర్హులేనట. ఎవరు బుద్ధిమంతులు? ప్రతి మనిషి కూడా. ఎందుకని అంటే జంతువులకు నిజానికి ఒక వివేకము అన్నది లేదు. వాటి వాసనలను బట్టి, సంస్కారాలను బట్టి జంతువులన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉండటం అనేది మనం చూస్తూనే ఉంటాం. వాటికి భిన్నంగా ఇక్కడ మనిషి ఒక్కడికి మాత్రమే వివేకము అన్నటువంటి ఒక అద్భుతమైన శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. వివేకమున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా బుద్ధిజీవులు అంటారు. మనుషులను బుద్ధిజీవులు అంటారు. ఇక్కడ కూడా అదే మాట. సుధీర్భోక్త, బుద్ధిమంతులు అందరూ కూడా దీన్ని అనుభవించటం కోసం పార్థుణ్ణి ఆసరగా చేసుకుని స్వయంగా ఆ పరమాత్మే ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని గీతామృతం రూపంలో మనకు అందించుతున్నారు. ఎంతటి మహత్తరమైనటువంటిదో ఆలోచించండి. గోవులైతే ఉన్నాయి నిజానికి. ఆ గోవుల నుండి ఆ సారాన్ని అందించటానికి కావలసినటువంటి గోపాలనందనుడు ఆ పరమాత్మే అయి ఉండాలి. స్వయంగా ఆ పరమాత్మే అందిస్తున్నటువంటి మహత్పూర్వమైనటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానామృతం ఈ శ్రీమద్ భగవద్గీత
అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఉపనిషత్తులు యొక్క సారం అది. మహర్షులు అనేక సంవత్సరాలు తపించి ఆ పరమ జ్ఞానాన్ని అవగాహన చేసుకొని వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని వాళ్ళ జీవితాలు ఆనందమయం చేసుకుని వాళ్ళ జీవితం ధన్యం చేసుకొని మనకు అందించినటువంటి వేదాల యొక్క సారం ఏదైతే ఉందో ఆ సారమే, ఆ వేదాంతమే ఉపనిషత్తులు. అటువంటి ఉపనిషత్తుల యొక్క సారం శ్రీమద్ భగవద్గీత అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. భగవంతుడు స్వయంగా భగవాన్ ఉవాచ, భగవంతుడే స్వయంగా ఏం చెప్తున్నారో తెలుసా శ్రీమద్ భగవద్గీత గురించి? గీతామే హృదయం పార్థ, గీతామే సారముత్తమం, గీతామే జ్ఞానమత్యుగ్రం, గీతామే జ్ఞానమవ్యయం, గీతామే హృదయం పార్థ. శ్రీమద్ భగవద్గీత నా హృదయమే అని భగవాన్ చెప్తున్నాడు. స్వయంగా భగవంతుని వాక్యమైనటువంటి శ్రీమద్ భగవద్గీత ఏదో కాదు, ఆయన హృదయమేనట. మనం అనేక సందర్భాల్లో మన మనసులో ఉన్నటువంటి మాటను ఎదుటి వాళ్లకు చెప్పి, నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, నా హృదయాన్ని నీ ముందు పరిచాను అని మాట మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇంకా రహస్యం ఏమీ లేదు, నేను చెప్పాల్సుకున్నది ఏదైతే ఉన్నదో నా మనసు విప్పి నా హృదయాన్ని నీ ముందు పరిచాను అని అంటాం. అంటే ఇంకా ఏ దాపరికము లేదు ఇక్కడ, ప్రతిదీ కూడా నీకు నా హృదయాన్ని పరిచినట్లుగా మొత్తమంతా కూడా నీకు అందించాను అన్న భావన ఇక్కడ వ్యక్తమవుతుంది. గీతామే హృదయం పార్థ. ఆ తండ్రి మనకు ఏది చెప్పాలనుకున్నాడో అదంతా కూడా శ్రీమద్ భగవద్గీతలో మన ముందు ఉంచారు అనే భావన ఇక్కడ వ్యక్తమవుతుంది. ఎటువంటి దాన్ని మన ముందు ఉంచారు అంటే గీతామే సారముత్తమం. ఇక్కడ నీకు అందించినటువంటి ఈ ఉపనిషత్తుల యొక్క సారము ఏదైతే ఉన్నదో ఇది ఉత్తమమైనటువంటిది, మధ్యమము కాదు, అధమము కాదు. ప్రతి దానిలోనూ కూడా 3 విషయాలు ఉంటాయి, అధమము, మధ్యమము, ఉత్తమము అనేటటువంటి. నీకు ఇక్కడ అందించినటువంటిది ఉత్తమమైనటువంటి సారము. ఉపనిషత్తులలో నిజానికి జ్ఞానమే కాకుండా కర్మకాండ ఉంది, ఇంకా అనేక విషయాలు ఉపనిషత్తులలో మహర్షులు చెప్పటం అనేది జరిగింది. అయితే వాటన్నిటిలోనూ ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి సారాన్ని తీసి నీకు శ్రీమద్ భగవద్గీత రూపంలో అందించటం జరిగింది. గీతామే జ్ఞానమత్యుగ్రం. ఇది తేజోవంతమైనటువంటిది, ఇది వెలుగుని ఇచ్చేటటువంటిది. ఉపనిషత్తుల్లో కూడా నిజానికి అనేక రకాలైనటువంటి కర్మకాండలను మనం చూసినట్లయితే అవి మనల్ని జ్ఞానం వైపు నడుపుతున్నాయా, అజ్ఞానం వైపు నడుపుతున్నాయా అనేటటువంటి సంశయం కలుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉపనిషత్తులలో ఉన్నటువంటి సారం నిన్ను వెలుగు వైపు నడపటానికి ఏదైతే ఉపయోగపడుతుందో అటువంటి తేజోవంతమైనటువంటి జ్ఞానం గీతామే జ్ఞానం అవ్యయం. ఇది నాశనం లేనటువంటిది, ఎన్నటికీ కూడా నాశనం అవ్వనటువంటి జ్ఞానం. మిగిలిన జ్ఞానాలన్నీ కూడా మారుతూ ఉండవచ్చు. ఒక రోజున ఒకటి కనిపెట్టినప్పుడు ఇంకొక రోజు వచ్చి దానికన్నా ఉత్తమమైనటువంటిది ఎవరో ఒకరు కనిపెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మీకు అందించినటువంటి జ్ఞానం అటువంటిది కాదు. ఇది ఉత్తమమైనటువంటిది, నాశనం కానటువంటిది, శాశ్వతమైనటువంటిది. కాలం మారుతూ ఉండవచ్చు, సమాజం మారుతూ ఉండవచ్చు, అవసరాలు మారుతూ ఉండవచ్చు, అవగాహన మారుతూ ఉండవచ్చు, మిగిలిన శాస్త్రాలన్నీ కూడా మారుతూ ఉండవచ్చు. కానీ
ఇక్కడ నీకు అందిస్తున్నటువంటి శ్రీమద్ భగవద్గీతలో అందిస్తున్నటువంటి జ్ఞానము ఎటువంటిది అంటే ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానం, నాశనం కానటువంటి జ్ఞానం, నిన్ను తేజస్సు వైపుకు నడిపించేటటువంటి జ్ఞానము అన్నది ఇక్కడ చెప్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. స్వయంగా ఆయన హృదయం శ్రీమద్ భగవద్గీత రూపంలో మన ముందు పరచబడింది. ఎంతటి మహద్భాగ్యాన్ని మనం పొందామో, శ్రీమద్ భగవద్గీత పట్టుకున్న క్షణం ఎంత పవిత్రమైనటువంటిదో, ఏ భావనతో మనం దాన్ని స్వీకరించాలో స్వయంగా ఆ దేవాది దేవుడు పరమాత్మ హృదయాన్ని మన ముందు పరచారు. ఉత్తమోత్తమైనటువంటి సారాన్ని శ్రీమద్ భగవద్గీత రూపంలో, ఆ శ్లోకాల రూపంలో, ఆ అక్షర రూపంలో మనకు అందించారు అన్నటువంటి భావనతో దాన్ని ఎంతో పవిత్రంగా భక్తిపూర్వకంగా స్వీకరించాల్సినటువంటి గ్రంథం అది. అలాగే గీతామే చోత్తమం స్థానం, గీతామే పరమం పదం, గీతామే పరమం గుహ్యం, గీతామే పరమో గురు. గీతామే చోత్తమం స్థానం. ఆయన స్థానము గీతట. ఆయన ఎక్కడ ఉన్నారు అంటే శ్రీమద్ భగవద్గీతలో ఉన్నారట. ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. భగవంతుని యొక్క స్వయంగా పరమాత్మ స్థానం ఏదయ్యా అంటే గీత అంట. ఆయన నేను గుళ్ళలో ఉన్నాను, తీర్థాలలో ఉన్నాను అని చెప్పటం లేదు, గీతలో ఉన్నాను అని చెప్తున్నారు. ఏమిటి దీని అర్థం? గీతలో ఉన్నాను అంటే గీత రూపంలో ఉన్నాను అనేది కాదు. గీతలో అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే నా స్వరూపము. జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ తండ్రి శ్రీమద్ భగవద్గీతలో అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానస్వరూపాన్ని నేను అని ఆ తండ్రి చెబుతున్నారు. గీతలో ఉన్నటువంటి ప్రతి పదము కూడా మనల్ని అటువైపు నడుపుతుంది, ఆయన వైపు నడుపుతుంది, ఆయన్ను దర్శింపచేస్తుంది, ఆ అనుభూతి పొందేలాగా చేస్తుంది. గీతలో ప్రతి పదము కూడా ఆయన దర్శనం భాగ్యాన్ని మనకు కలిగేలాగా చేస్తుంది, ఆ అనుభూతి పొందేలాగా చేస్తుంది. అందుకే ఆ తండ్రి ఈ విధంగా దీనిలో చెప్పటం అన్నది జరుగుతుంది. గీతామే చోత్తమం స్థానం, గీత నా యొక్క ఉత్తమ స్థానం, నేను దీనిలో అంతగా ఉన్నాను అనేటటువంటిది చెబుతున్నారు. గీతామే పరమం పదం, గీతే నా పరమ పదము. ప్రతి వ్యక్తి కూడా ఆ పరమ పదాన్ని, ఆ పరంధామాన్ని చేరుకోవాలి అని ఆశతో ఉంటాడు. ప్రత్యేకించి మనిషి పుట్టినటువంటి ప్రతి వాడి యొక్క అంతిమ లక్ష్యము కూడా ఆ పరమపదాన్ని చేరుకోవాలన్నదే. ఏ పరమపదాన్ని? ఇదిగో నా స్థానమైనటువంటి, నా హృదయమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో ఏ పరమపదాన్నైతే నేను సూచించానో ఆ పరమపదం నీవు చేరుకోవాల్సి ఉంది. ఆ పరమపదాన్ని నీవు ఎలా పొందాలో ఇదిగో శ్రీమద్ భగవద్గీతలో నీ ముందు నేను ఉంచాను అని ఆ దేవదేవుడు చెప్తున్నట్లు ఉన్నది. ఇది గీతామే పరమం గుహ్యం. గీతలో నీకు అందించినటువంటిది మామూలు విషయం కాదు, ఎంతో రహస్యమైనటువంటిది, అతి విలువైనటువంటిది, అతి రహస్యమైనటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీకు శ్రీమద్ భగవద్గీతలో అందించటం జరిగింది. ఇక్కడ రహస్యం, గుహ్యం అంటే రహస్యం, రహస్యం అంటే నీకు అనుభవానికి వచ్చేటటువంటిది. ఒకటి నీవు చూసావు, అది నీ మనస్సులో ఉంది, అది నీకు అనుభవమైంది. అలాగే ఒక వస్తువు నీవు రుచి చూసావు, ఆ రుచి ఏదో నీకు అనుభవమైంది, ఆ రుచి నీకు మాత్రమే అది రహస్యమైంది. అలాగే ఏదైనా నీకు అనుభవం అయితే ఆ అనుభవంగా నీవు ఉంచుకున్నప్పుడు అది రహస్యం అవుతుంది. అలాగే ఇక్కడ గీతలో నీకు అందించేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానం మామూలుగా
చెప్పేటటువంటి జ్ఞానం కాదు, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. ఇది అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. నీవు ఆ అనుభూతి పొందవచ్చు. ఇక్కడ కేవలము ఇక్కడ చెబుతున్నటువంటిది వాచా జ్ఞానం కాదు, వాచా బోధ కాదు. ఇక్కడ చెబుతున్నటువంటి ప్రతి శ్లోకంలోనూ ప్రతి పదంలోనూ కూడా ఆ పరమార్థం నిండి ఉన్నది. ఆ పరమార్థాన్ని నీవు అనుభవానికి తెచ్చుకోవటానికి వీలైనటువంటి సాధన సంపత్తి కూడా నీకు శ్రీమద్ భగవద్గీతలో అందించబడింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. గీతామే పరమో గురు, ఆ పరమ గురువు రూపంలో శ్రీమద్ భగవద్గీత ఉన్నది. మనకు ఇప్పుడు అర్థమవుతుంది. శ్రీమద్ భగవద్గీత గ్రంథమే గురువు అనబడుతుంది. భగవద్గీతను మనం ఆశ్రయించినప్పుడు ఒక సద్గురువుని ఆశ్రయించినట్లే అవుతుంది. ఒక సద్గురువుని ఆశ్రయించినట్లే అవుతుంది. భగవద్గీత పట్ల మనం శ్రద్ధ ఉంచి భక్తితో గీత సారం ఏదో తెలుసుకుని, గీత మనకు చూపిస్తున్నటువంటి పరమ పదం ఏదో తెలుసుకుని, ఆ పరమార్థం ఏదో తెలుసుకొని దాన్ని అభ్యాసం చేస్తున్నట్లయితే మనకు శ్రీమద్ భగవద్గీత స్వయంగా సద్గురువు అవుతుంది, సమర్థ సద్గురువే అవుతుంది. ప్రతి ఒక్కరినీ కూడా పరమగమ్యం వైపు నడిపించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి సమర్థ సద్గురువే అవుతుంది. ఎందుకని? ఆయన స్థానం కాబట్టి, ఆయన హృదయం కాబట్టి, అది ఉత్తమోత్తమైనది కాబట్టి అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. అలాగే గీతాశ్రయో అహం తిష్టామి గీతామే పరమం గృహం గీతాజ్ఞానం సమాశ్రిత్య త్రిలోకీం పాలయామ్యహం. నేను గీతను ఆశ్రయించి ఉన్నాను అంటున్నాను. గీతామే పరమం గృహం, నా పరంధామము శ్రీమద్ భగవద్గీత. నేను గీతను ఆశ్రయించి ఉన్నాను. ఎందుకు ఆశ్రయించి ఉన్నాను అన్న మాట మాట్లాడుతున్నారు అంటే, గీతా జ్ఞానం సమాశ్రిత్య త్రిలోకీం పాలయామ్యహం. గీతను ఆశ్రయించే గీత ద్వారానే నేను 3 లోకాలను కూడా పాలిస్తున్నాను అంటున్నారు. ఇక్కడ గొప్ప అద్భుతమైనటువంటి మాట, ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. ఏ విధంగా ఈయన ఈ ముల్లోకాలను పాలిస్తున్నారు అంటే, గీతను ఆశ్రయించి గీత ద్వారా అనట. అంటే దాని అర్థం ఏమిటి? ఒక సంస్థ నడవటానికి కొన్ని విధానాలు రూపొందించుకుంటారు. అలాగే ఒక దేశం ఏ విధంగా నడవాలో నిర్దేశించేటటువంటి కొన్ని విధానాలు కాన్స్టిట్యూషన్ అంటారు. దాని ప్రకారం ఆ దేశం ముందుకి నడుస్తుంది అన్నది మనకు తెలుసు. ఆ పరమాత్మ కూడా కొన్ని విధి విధానాలను ఈ సృష్టి నడవటానికి ఏర్పరిచారు అన్నది మనకు అర్థమవుతున్నది. ఆ ప్రజ్ఞతో ఈ విశ్వమంతా కూడా నడుస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గ్రహాలు, నక్షత్రాలు, ఈ చరాచరాలు ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో దేని పని అది చేసుకుంటూ పోతుంది అన్నది మనకు అర్థమవుతుంది. అలాగే మన దేహంలోని ప్రతి కణము, ప్రతి అవయము కూడా దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి అన్నది మనకు అర్థమవుతుంది. ఈ సృష్టిని అంతా కూడా మనం గమనించినట్లయితే ఎందుకు ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నది అంటే, ఆ విశ్వప్రజ్ఞే కారణము అన్నది మనకు అర్థమవుతుంది. ఆ విశ్వ చైతన్యమే, ఆ విశ్వశక్తే ఈ విధంగా ఈ విశ్వమంతా కూడా చరించటానికి కారణమవుతున్నది అన్నది మనకు అర్థమవుతుంది. ఏమాత్రం కొంచెం దృష్టి పెట్టినప్పటికీ కూడా మన దేహం దగ్గర నుండి ఈ విశాలమైనటువంటి విశ్వమంతా కూడా ఒక ప్రజ్ఞకు లోబడి, ఒక చైతన్యానికి లోబడి, ఒక శక్తికి లోబడి క్రమ పద్ధతిలోనే నడుస్తున్నది అన్నది
ఎప్పుడు ఏది జరగాలో, ఎలా జరగాలో, ఎంతవరకు జరగాలో, ఎక్కడ జరగాలో ప్రతిదీ కూడా అలాగే జరుగుతుంది అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ విధి విధానాన్ని మనకు తెలియచేయటానికి ఆ దేవదేవుడు మనకు భగవద్గీతను అందించారు. ఆయన విధి విధానాలను అర్థం చేసుకుని వివేకవంతులమైనటువంటి మనుషులకు శ్రీమద్ భగవద్గీతను ఆ తండ్రి అందించి ఇదిగో ఈ జ్ఞానం ద్వారానే నేను ఈ ముల్లోకాలను కూడా పాలించటం అనేది జరుగుతుంది. ఈ ముల్లోకాలను కూడా ఈ విధంగా నడిపించటానికి కారణమైనటువంటి జ్ఞానాన్ని ఇదిగో నీ ముందు ఉంచుతున్నాను. దీన్ని నీవు అర్థం చేసుకుని నీవు ఆచరణలోకి తీసుకున్నట్లయితే నేను ఏ విధి విధానాల ప్రకారంగా ఈ విశ్వాన్ని నడుపుతున్నానో దాని ప్రకారంగా నీవు నడవటానికి కుదురుతుంది. తద్వారా నీవు నా ప్రజ్ఞకు వ్యతిరేకంగా కాకుండా నా ప్రకారంగా నడిచిన వాడివవుతావు, నా వాడివవుతావు. అప్పుడు నీ జీవితం సుఖమయంగా శాంతిగా ఉంటుంది అని మనకు ఆ తండ్రి ఇక్కడ తెలియచేస్తున్నారు. మరి ఒక చోట మనం పనిచేస్తున్నప్పుడు, ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క విధి విధానాలు ఏమిటి అన్నది తెలుసుకుని ఆ సంస్థ విధి విధానాలకు అనుగుణంగా మనం ప్రవర్తించి దానికి తగ్గట్లుగా నడిచినప్పుడు మాత్రమే అక్కడ మనం సుఖంగా శాంతిగా ఉండగలం. అలాగే మన ప్రక్క వాళ్ళు కూడా సుఖంగా శాంతిగా ఉండటానికి అది తోడ్పడుతుంది అన్నది మనకు తెలిసినటువంటి విషయమే. అలాగే ఆ దేవదేవుడు ఇక్కడ ఏం చెబుతున్నారు, శ్రీమద్ భగవద్గీతలో మీకు ఏవైతే చెప్పానో ఆ విధి విధానాలను అనుసరించి నేను ఈ లోకాలను పాలిస్తున్నాను అని చెబుతున్నారు. ఆ విధి విధానాలను ఈరోజు ఆ తండ్రి మనకు అందించారు. అవేవో మనం తెలుసుకుని వాటిని మన ఆచరణలోకి తీసుకుని ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏర్పరిచినటువంటి విధి విధానాలకు అనుగుణంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనము మన ప్రక్కన ఉన్నటువంటి అందరూ కూడా సుఖశాంతులతో ఉండగలరు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరి ఇంతటి మహత్తరమైనటువంటిది ఇది మన జీవితానికి ఒక ప్రామాణికం కావాలి. ఇది మన జీవితాన్ని నడిపేటటువంటి నావ కావాలి. ఈ నావలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనం నిజానికి ఆ పరమ గమ్యాన్ని చేరగలం. అలాగే మన జీవితం అంతా కూడా సుఖశాంతులతో సమృద్ధికరమైనటువంటి సంతోషకరమైనటువంటి నిండు జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉండటానికి అది ఆస్కారం అవుతుంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందరూ కూడా పదే పదే గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. గీతామే హృదయం పార్థ, నా హృదయం అది. శ్రీమద్ భగవద్గీత అంటే ఏదో నువ్వు కేవలము ఒక పుస్తకము అనుకుంటున్నావు, అది పుస్తకం కాదు. నా హృదయమే నీ ముందు ఉంచుతున్నాను అని ఆ పరమాత్మ స్వయంగా చెప్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకుని గీతను అంతటి ప్రేమతో అంతటి భక్తితో దాన్ని స్వీకరించినప్పుడు దానివల్ల ఎంతటి లబ్ధి పొందాలో మనం అంత లబ్ధి పొందగలుగుతాం. లోకా సమస్త సుఖినో